ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫైనల్గా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? అంటే కమర్షియల్ లెక్క చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే పండగ నడుస్తుంది, రేపటితో లాస్ట్, అండ్ ఈ వీకెండ్ ఉంది, మొన్న వీకెండ్. సో సెకండ్ వీకెండ్ ఎండ్ వరకు ఏ సినిమాకైనా క్రూషియల్. అబవ్ యావరేజ్ టాక్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన వరకు ఏ సినిమాలైనా సెకండ్ వీకెండ్ వరకు వాటికి టెస్టింగ్ టైం ఉంటుంది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. సో దాదాపు 250 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. సో మీకేమనిపిస్తుంది? హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? సో ఇక విషయానికి వస్తే, అదేదో ఇంటర్వ్యూ కూడా ఈ మధ్య వైరల్ అయింది కదా, ఆలీతో మాట్లాడతాడు విజేంద్ర ప్రసాద్, బాహుబలి ఫ్రాంచైజ్ రైటర్ అండ్ రాజమౌళి వాళ్ళ నాన్నగారు. ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఏం అక్కర్లేదు కదా, హీరోయిన్తో కాసేపు డ్యాన్స్ చేసి ఫైట్లు ఇరక్కొట్టాలి, విలన్స్ని, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తే చాలు అని. దాన్నే చూసి రాశాడేమో కానీ సుజిత్ చాలా జీరో స్టోరీతో కథ రాసేసుకున్నాడు. ఇది మన ఛానల్లో రివ్యూ రాసినప్పుడు చాలా క్లియర్గా చెప్తాను నేను. సినిమా మొత్తం కూడా ఏం లేదు, పవన్ కళ్యాణ్ మీద ఎలివేషన్స్, కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్స్, దానికి తగ్గట్టు తమను అనిరుద్ధ్ లెవెల్లో ఇచ్చిన మ్యూజిక్, ఫైట్లు, ఇది తప్ప ఇంకేం లేదు సినిమాలో అని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను, ఇది ఫ్యాన్స్కి మస్ట్ వాచ్ తప్ప ఆడియన్స్కి కాదు. బట్ ఆడియన్స్కి వన్ టైం వాచ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్లో ఏదో ఒక సినిమాకి వెళ్ళాలరా థియేటర్కి అనుకున్నప్పుడు ఇది వన్ టైం వాచ్. అలా కాకుండా ఫెస్టివల్ సీజన్ లేదనుకోండి, ఇది నాట్ రికమెండెడ్ అయిపోద్ది అనమాట. సో కాబట్టి ఫెస్టివల్ సీజన్లో ఇది వన్ టైం వాచ్ అని నేను ఆ రోజు చెప్పాను. అండ్ ఫెస్టివల్ సీజన్ హెల్ప్ అవుతుంది ఈ సినిమా కూడా అని చెప్పాను. ఎందుకంటే మండే చాలా దారుణంగా పడిపోయినాయి ఈ సినిమా కలెక్షన్స్. మొన్న గడిచిన మండే రోజు 1% కూడా రికవరీ అవ్వాలి. కానీ 6th డే ట్యూస్డే బాగా పికప్ అయింది సినిమా. ఈరోజు వెన్స్డే, 7th డే బాగా పికప్ అయింది, 8th డే కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ వీకెండ్ వచ్చేసింది, అంటే మండే వరకు దసరా హాలిడేస్ ఉన్నాయి జనాలకి. సో థియేటర్లకు వెళ్ళి జనం చూసే అవకాశం ఉంది. ఈ రోజుకి ఉన్న నెంబర్స్, థియేటర్కల్ కౌంటు, ఇదంతా మనం ఒకసారి చూసుకుంటే దాదాపు వరల్డ్ వైడ్ 250 కోట్ల గ్రాస్ని ఈ సినిమా కలెక్ట్ చేసింది, విచ్ ఈజ్ వెరీ గుడ్ నెంబర్. ఎందుకంటే మనం ఇనీషియల్గా సినిమా డౌన్ఫాల్ అవన్నీ చూసుకుంటే అంత రాదేమో అనుకున్నాము. చాలా వరకు బాగానే పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు సినిమా. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 160 కోట్ల గ్రాసు, 110 కోట్ల షేర్ని వసూలు చేయగలిగింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 250 కోట్ల గ్రాస్, 152 కోట్ల షేర్ని వసూలు చేయగలిగింది. ఫైనల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ వచ్చేసి 172 కోట్లు. సో దాని లెక్క ప్రకారం చూసుకుంటే 90% వరకు బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. సో గోయింగ్ ఫార్వర్డ్ సినిమా యొక్క కలెక్షన్స్ తగ్గుతూ వచ్చినా కూడా ఈ వీకెండ్కి మళ్ళీ పుంజుకుని ఈ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎందుకంటే 20 కోట్లు వస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయిపోవడానికి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా 20 కోట్లు. సో 1వ తారీఖు అంటే ఇవాళ నెంబర్స్ ఇంకా రాలేదు, నిన్నటి నెంబర్స్ వరకు చెప్పాను నేను. సో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 5 ఉన్నాయి కదా. 5 కూడా క్రూషియల్ డేస్. ఈ 2 కూడా సెలవులకు సంబంధించినవి. ఫ్రైడే కొంచెం తగ్గొచ్చేమో, బట్ సాటర్డే సండే మళ్ళీ ఇదే మొమెంటం కనుక మెయింటైన్ చేసుకుంటే సినిమా ఖచ్చితంగా రోజుకు 4 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్ ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ బ్రేక్ ఈవెన్ అవటం అయితే డెఫినెట్లీ అవుద్ది. బట్ పాయింట్ అది కాదు. పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న, మోస్ట్ క్రేజ్ ఉన్నటువంటి హీరో ఇలా మార్జినల్ హిట్, అది కూడా ఫెస్టివల్ సీజన్లో కొట్టడం అనేది పెద్ద గొప్ప కాదు నా దృష్టిలో. ఎందుకంటే అంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి జనాలు, ఆడియన్స్ తీసేస్తారు అంటే మనం కరెక్ట్గానే చెప్పాం. మనం చాలా క్లియర్గా అది ఆడియన్స్కి పెద్దగా ఎక్కదు, ఓన్లీ ఫ్యాన్స్కే, ఆడియన్స్కి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒకసారి వెళ్ళొస్తారు తప్ప జనానికి విపరీతంగా ఏం నచ్చదు అని మొత్తుకున్నాను నేను. బట్ మిగతా వాళ్ళు ఏంటంటే ఫ్యాన్స్ చూసేసి లేదు అసలు భయంకరమైన సినిమా వచ్చేసింది, జనం ఎగ్గబడి చూసేస్తారు, ఏదో విక్రమ్ లెవెల్లో ఊహించుకున్నారు. అసలు విక్రమ్కి దీన్ని కాలు కొట్టి కూడా సరిపోదు ఈ సినిమా. విక్రమ్ వండర్ఫుల్ రైటింగ్ ఉంటుంది, లోకేష్ కనకరాజ్. ఆ తర్వాత లియో కానీ, మొన్న కూలీ కానీ బ్యాడ్ రైటింగ్ నేను కూడా ఒప్పుకుంటా. బట్ విక్రమ్ రైటింగ్ అద్దరిపోతుంది లోకేష్ కనకరాజ్ది. అందుకే ఆ లెవెల్లో ఆడింది తెలుగులో కూడా సినిమా. బట్ ఇందులో రైటింగ్ ఏం లేదు, ఒక మంచి సీన్ లేదు, ఎంతసేపు ఎలివేషన్, ఒక ప్రాపర్ థ్రెడ్ లేదు. ఓన్లీ అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్, అతని చిన్నతనం గురించి, అప్పుడు గంభీర చేసిన త్యాగం థ్రెడ్ తప్ప, అది మళ్ళీ ఓమితో కనెక్షన్ లేకుండా థ్రెడ్ అది. సో అట్లా సంబంధం లేని థ్రెడ్లో ఉంచి తప్ప, ఒక్క రైటింగ్ తప్ప మిగతా అంతా కూడా మూవీ ఏమాత్రం స్టోరీ ఉండదు. సో అట్లాంటి కథ పెద్దగా జనాలకు ఎక్కే అవకాశం లేదు. మనం అనుకున్నట్టుగానే, మనం గెస్ చేసినట్టుగానే, మనం ప్రిడిక్ట్ చేసినట్టుగానే మూవీకి ఫెస్టివలే పీక్లో హెల్ప్ చేసింది. అది జరగబోతోంది. ఇంకొక 10% బ్రేక్ ఈవెన్ ఈ వీకెండ్లో పోయే అవకాశం ఉంది. సో ఫ్లాప్ అయితే కాదు, మార్జినల్ హిట్, కొంచెం ప్రాఫిట్ వచ్చి హిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సినిమాకి. కాంతారా 1 టాక్ బాగుంటే ఇంకా అది కూడా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీవే బ్రేక్ ఈవెన్ అయితే అవగొడతారు, ఎట్లా మార్జినల్ హిట్ కొడతారు. బట్ పవన్ కళ్యాణ్ స్టామినాకి, వచ్చిన టాక్కి తగ్గ
రిజల్ట్ అయితే కమర్షియల్గా ఈ మూవీ కాదని చెప్పాలి, బట్ హిట్ సినిమా కింద కౌంట్ వేసుకోవచ్చు.